తపస్సులో తపస్సు చేయుట వేస్తురాకులు బయట ఉన్నది ప్రపంచమంతది చూడరాకులు పాఠాలతో పట్టాలతో ఆడాలు వినాలు కారెంతకు. లారీ లైట్లు పడగానే చెంబులు పట్టుకొని లేచినట్టుగా టక్కును బలి లేస్తారా? కూర్చోండి. ఈయన లక్ష్మణరావు మాస్టారు, ఎంటర్టైన్మెంట్కు రిటైర్మెంట్కు మధ్య నలిగిపోతున్న సగటు ఉపాధ్యాయుడు. అటెండెన్స్ నౌ. రామారావు. సార్ నా పేరు డి రామారావు సార్, స్పేస్ ఉంది. ఇతని పేరు రామారావు. పేరుకు తగ్గట్టు వేషాలు బాగా ఎక్కువే. అక్కడ స్పేస్ ఉంది అంటున్నాడు కానీ స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకుని దూరిపోగల సత్తా ఉన్నవాడు. ప్రకాష్. సార్ నా పేరు ప్రకాష్ సార్. కూర్చోరా. స్పేస్ లేదు. కూర్చో. ఇతని పేరు ప్రకాష్. మన మాస్టర్ ఇతన్ని ముద్దుగా పిరకాసు అని పిలుస్తుంటాడు. ఎందుకో ముందు ముందు మీకే తెలుస్తుంది. కప్పారావు. సార్ నా పేరు కే అప్పారావు సార్, స్పేస్ ఉంది. ఇతని పేరు అప్పారావు. పేకాట పాపారావు ఇతని కజిన్. ఎందుకని నేను చెప్పను, మీరు చూస్తారు. ఏ మలమూర్తి. సార్ నా పేరు కమలమూర్తి సార్, స్పేస్ లేదు. ఇతను కమలమూర్తి, క్లాస్లో ఉన్న ఏకైక బుద్ధిమంతుడు. జిగురునాథం. సార్ గమ్ము జిగరండి సార్, నా పేరు జి గురునాథ్, స్పేస్ ఉంది సార్. ఇతను జి గురునాథం. ఇతనికి సినిమాకి ఉన్న బంధం వుడ్కి ఫెవికాల్కి ఉన్నంత బంధం. ఎస్ సీతాపతి. సార్ నా పేరు ఈతాపతి కాదు సార్, సీతాపతి, స్పేస్ లేదు. ఇతను సీతాపతి. ఏ క్వశ్చన్ అడిగినా తక్కువని చెప్తాడు. కరెక్టా కాదా అన్నది వేరే విషయం. ఈరోజు మన లెసన్ స్పేస్. స్పేస్ మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే. చెప్పే సబ్జెక్ట్ ఏమో లాంగ్వేజ్ ఆన్సర్, ఇచ్చే బిల్డప్ మాత్రం ఇస్తారా సైంటిస్ట్ రేంజ్. రాది ఏం లేదు సార్. ఇంతకీ నిన్న పాఠం ఎక్కడ వరకు చెప్పుకున్నాం? చెప్పిన వాడికి మీకే గుర్తులేకపోతే నిన్న మాకే గుర్తుంటుంది. వింటున్నా ఒక్కొక్కటి సెట్ అయ్యారు. సినిమా చూపిస్తా ఒక్కొక్కడికి. సార్ ఏం సినిమా సార్? అదే స్పేస్ రిలేటెడ్ సూపర్ ఉంటుంది సార్. ఇలాంటివి తగ్గించుకుంటే మంచిది. కూర్చో. నానా రామారావు హోంవర్క్ చేయించినానా? ఇదిగో సార్. ఏం రాశావు? రమేష్ ఒక మంచి కళాకారుడు, ఆయన కలం గానం కలిస్తే మహా అద్భుతాలు సృష్టిస్తాడు. నువ్వేం రాశావు? తోకాలంగా సకిలిస్తే తీరది. ఇంకోటి ఏంటిది? సాయంత్రం పూట బీచ్కి వెళ్తే చల్లగా లేస్తుంది. ఏం లేస్తుందిరా? నేనేం రాయమన్నాను? ఏం లేస్తుంది? స్పేస్ తప్పు రాసింది సార్, ఫిక్స్ చేస్తాను. మీ బెత్త లేస్తుంది సార్. మీరు బాగా బరి తెగించారా? మీ సంగతి ఎగ్జామ్స్ రిజల్ట్స్ లో చేస్తా. నానా ప్రకాశం విమానం గురించి రాయమన్నానుగా, ఒకసారి చూయించు. రాశాను సార్. ఏం రాశావు? నేను విమానం ఎక్కాను, కిటికీలో నుంచి చూస్తే ఒక ఆవు కనపడింది. ఆవుకు 2 చెవులుండును. ఆవు తెల్లగా. ఇంకా చెప్పు. ఆవుకు 4 కాళ్ళు ఉంటాయి, పేడేస్తుంది, కాలుతో దంతుంది. రే ఇలా కాదు, ఇంకోసారి నేను విమానం గురించి చెప్తే, నీకు తెలిసిన ఆవు గురించి చెప్తే మాత్రం వీప్ విమానం మోతమవుతుంది. నానా కమలమూర్తి ఏకసంతాగ్రహి మొన్న చెప్పిన ఏకాక్షర వాక్యం చెప్పునానా? కాకిక కాకే కోక, కాక కేకిక కోక. బాగుందిరా. ఇంకోటి చెప్పు. నీ నూనె నీ నూనె, నా నూనె నా నూనె, నీ నూనె నా నూనెని నేనన్నానా? బాగుందిరా. కూర్చో, మళ్ళీ వస్తాను. నానా జిగురు కూర్చో. బాగుంది. ఇంకోసారి చెప్తాను, ఇంకోసారి వస్తాను. మళ్ళీ ఒక వాక్యం చెప్పు. నానా జిగురు గురువుల గురించి చెప్పు నానా. సార్ అది నేను మా మెగాస్టార్ చిరంజీవి డైలాగ్తో చెప్తాను సార్. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా నన్ను అందరూ గురువుగారు అంటారు. బహుశా ఇలా కామెడీ చేసి మీ గుండెల్లో బరువు దించుతానలేమో. ఇలాంటి జోకులు ఇస్తే గుణపం దిగుద్ది. సరే, ఛందస్ గురించి చెప్పు. అది నేను మా నట సామ్రాట్ పాటతో చెప్తాను సార్. మధ్యభం నజబజర సాతులం నంది కొండ వాగుల్లోన నల్ల కొమ్మ నీడల్లో. సార్ ఇంటికి నా శబ్దం ఎలా ఉంది సార్? నా శబ్దంలా ఉంది. నేనేమో ఛందస్సు గురించి అడిగితే నువ్వు చిరంజీవి నాగార్జున గురించి చెప్తావు ఏంటరా? కూర్చో. సీతాపతి సార్ 2 పక్షుల పేర్లు చెప్పరా? పక్షుల పేర్లే కదా సార్, లేపాక్షి విరూపాక్షి. షాప్లోకి వాకు పక్షి. సరే, గుట్టు పెట్టని పక్షి పేరు చెప్పు.
అక్కుబుక్స్ సార్. అరే తిట్టురా అది చెమట. ఎప్పుడైనా గుడ్డ ఆడపక్షి పెడుతుంది, మా పక్షి పెట్టదు. సార్ మీకు రేపు సార్. ఏడ్చావులే, కూర్చో. నాన్న అప్పారావు ఆల్ఫాబెట్ గురించి చెప్పు నాన్న. JQA. ఇదేం వరుసరా నాయన? సార్ అది నేను చెప్తాను సార్. వాడు వాళ్ళ ఫ్రెండ్స్ తో రోజు ప్యాకెట్ ఆడతాడు, అందుకే అలా చెప్పాడు. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. పేకాట ఏందిరా ఈ వయసులో? పేకాటలో ఓ రోజు డబ్బులు వస్తాయి, ఇంకో రోజు వెళ్తాయి. అర్థమైందా? కూర్చో. అర్థమైంది సార్. ఏమర్థమైంది? పేకాట రోజు మార్చి రోజు ఆడితే డబ్బులు వస్తాయని. నీకు అలా అర్థమైందా? మిమ్మల్ని బాగుపరచడం నిన్న అనడం కాదురా, మీ ఫ్రెండ్స్ తోటి వచ్చింది ఇబ్బంది. సార్ ఏమనంటే అనండి, నా ఫ్రెండ్స్ ని మాత్రం అనొద్దు. ఏమన్నా పేగు బంధమా ఇది? పేగు బంధం కాదు సార్, పెగు బంధం. ఏంట్రా మంద అలవాటు కూడా? అప్పుడప్పుడు సిగరెట్ కాల్చుకుని కొంచెం మందు తీసుకుంటాం. ఓ ఇంకేమన్నా అలవాట్లు ఉన్నాయా చెప్పండి రా. సిగరెట్ మందుతో పాటు కొంచెం గుట్కా కూడా తీసుకుంటాం సార్. మీరు బాగుపడతా. కూర్చో కూర్చో, బాగుపడతా. మై కమింగ్ సార్. రా. ఏంట్రా సార్, నేను పట్టుకొచ్చేస్తా సార్. ఏం పట్టుకొస్తావురా నాయన? నేను ఇంటికి వెళ్ళి పట్టుకొచ్చేస్తా సార్. కావాలి కదా. ఓహో ఇంటికి వెళ్ళి 1st తారీఖు వస్తావు కదా? అవును సార్. సరే వెళ్ళు. సార్ ఏంట్రా ఇంకా? సార్ ఈ ఫైల్స్ చూస్తారా? ఈ ఫైల్స్ నేను చూడడం ఏంట్రా? కాదు సార్, ఏదైనా మంచి డాక్టర్ దగ్గర చూయించుకోరా. అది కాదు సార్, ఈ ఫైల్స్. ఇలా చెప్తా. ఇది ఫైల్స్. ఫైల్స్ ఓకే, కూర్చుని చూసేది ఫైల్స్. ఓకే, చూసుకొని కూర్చునేది ఫైల్స్. ఓకే, అర్థమైందా? అర్థమైంది సార్. బోత్ ఆర్ నాట్ సేమ్. ఓకే సరే సార్ బాధలో ఒత్తు బా కింద పెడతారా దా కింద పెడతారా? నా కింద పెట్టరా. చి సార్ ఇంకో డౌట్ అడిగావంటే బెత్తం దిగుద్ది. ఇంత కావాలా? నానా రామారావు సార్ ఇంగ్లీష్ గ్రామర్ తీయు. ఇదిగో సార్ హోంవర్క్ చేస్తాను. ఏం రాసావు? బటర్ స్కాచ్. బట్టర్ స్పేస్ స్కాచ్ అంటే రాత్రి దిగిన స్కాచ్ దిగలేదన్నమాట. నానా జిగురు సుందరాకాండలో 2 వాక్యాలు చెప్పమన్నానులే. చెప్పు నాన్న. ఇలా ఇలా సార్ సుందరకాండ కదా సార్, బాగా వచ్చు సార్. చెప్పు. ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే, చందమామకి రూపముండదు తెల్లవారితే. నేను అడిగింది రామాయణంలో సుందరకాండలో 2 వాక్యాలు రాయన. నువ్వేంటి రాఘవేంద్రరావు రాసిన సుందరకాండలో సినిమా పాటిస్తున్నా. కొంచెం కొంచెం నీకు సినిమా పిచ్చేంటో నాకు అర్థం కాదని. నిన్ను బాపత్రం నా మంచి కాదురా. నానా సీతాపతి సార్ ఇది ఎంత? అది సార్ తాడనుకో. కొన్ని తాళ్ళ పేర్లు చెప్పు. వెళ్తాడు, వస్తాడు, తిడతాడు, పడతాడు. నేను ఇప్పుడు ఏం చేస్తాను? కొడతాడు. నానా ప్రకాశం ఇంగ్లీష్ గ్రామర్ ది. ఏం రాసావు? Yesterday my friend came to me. I seen him. Both walked into a story. We bought 2 idlis. ఇది ఏంట్రా? డెడ్లీ వార్నింగ్ ఇస్తున్నా. ఇంకోసారి నా దగ్గర ఇంగ్లీష్ మాట్లాడితే మామూలుగా ఉండదు. నీ గోల్ ఏంట్రా? ఏం సార్ బుద్ధిగా చదువుకుంటే గోల్ అంటారు. అరే ఆ గోల కాదురా, గోల్ గోల్. ఓ అదా ఫుట్బాల్ ఆడే రోజు నేనే గోల్ వేస్తాను సార్. ఫుట్బాల్ ఏంట్రా? నీ గోల్ ఏంటి? నువ్వేం చేస్తావు? ఏం చేస్తాను తింటాను. తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు సన్నాసి అతవా. నానా అప్పారావు నేను హిందీలో ఒక వాక్యం తర్జుమా చేసి చెప్పు. నానా నేను తెలుగులో చెప్తాను, నువ్వు హిందీలో చెప్పు. అలాగే సార్. అన్న ఈ అడ్రస్ ఎక్కడ ఉందని చెప్తే హిందీలో ఎలా చెప్తావు? ఓ అదా చాలా సింపుల్ సార్. భయ్యా తోడా ప్యాజ్ దో. నీ దుంపదేగా ఇది పానీపూరి బ్యాచా? ఇంకా నయం ఇది రాయి అన్నావు కాదు. కూర్చో. మిమ్మల్ని బాగుపరచడం నా వల్ల కాదు, కానీ రేపు ఎగ్జామ్ ఉంది, ఏదో రాసి తగలడండి రా నాయన.
ఏముందిరా సినిమా అసలు? మన మెగాస్టార్ చిరంజీవి డాన్సులు, స్టెప్పులు, ఫైట్లు అదరగొట్టేశాడు అసలు. అరే చిరంజీవి గారి డాన్స్ అయినా డైలాగ్ అయినా ఎగ్జామ్ కి ప్రిపేర్ అయినట్టు ప్రిపేర్ అవుతారా? ఎగ్జామ్ అంటే గుర్తొచ్చింది, మనకి ఎగ్జామ్ ఉంది, మనం వెళ్ళాలి. అరే ముందే మన మాస్టర్ చండశాసనుడు రోయ్. అసలే లేట్గా వెళ్తున్నాము, అందరం ఒకటే రీజన్ చెప్పాలి. సరే అందరూ ఒకటే కార్లో వెళ్దాం, టైర్ పంచర్ అని చెప్తాం. ఇంకా ఈరోజు ఎగ్జామ్ ఉంది, కట్టుకు రాలే, టైం అవుతుంది. ఏంటో ఏమో చదువుగా. ఏంట్రా ఈరోజు ఎగ్జామ్ అని తెలియదా? సార్ తెలుసు సార్. మరి ఎందుకు లేట్ అయింది? సార్ అందరూ ఒకటే కార్లో వచ్చారు సార్, లేట్ అయింది, టైర్ పంచర్ అయింది. టైర్ పంచర్ అయింది సార్. ఓ మంచి సింక్ లో ఉన్నారా? సరే నేను ఈ స్క్రిప్ట్ ఇస్తాను, తలకాయ తిప్పకుండా ఏ టైప్ పంచర్ రాయండి. రావట్లేదే. యువర్ థింకింగ్ రైట్. ఏంటండి ఓవర్ యాక్షన్? ఏం లేదు డొల్లా. ఏంట్రా అన్ని టైర్లు పంచర్ అయ్యాయా కారీ? సార్ ఏంటి సార్ ఎప్పుడు చూసినా మా మీద అనుమానం పడుతూ ఉంటారు. ఎగ్జామ్ ఉందని కంగారు పడి నేను వస్తూ ఉంటే గాజు పెంకులు ఎక్కి 4 టైర్లు పంచర్ అయ్యాయి సార్. అరే 4 టైర్లు పంచర్ అయితే స్టెప్నీ ఎలా పంచర్ అయిందిరా? మీకేమన్నా సిగ్గున్నదా కొంచెం అన్నా? మీరు బాగుపడరా, ఏదైనా కొత్తగా ఆలోచించండి రా. ఇలాంటి అవుట్డేటెడ్ రీజన్స్ నా తలకాయ తినకండి. సార్ ఎలా వస్తాయి సార్ మీకు ఇలాంటి ఆలోచనలన్నీ మంచిగా? నాకు ఇలా వచ్చిందని కాదు, మీకు ఎందుకు రాలేదని సిగ్గుపడండి రా. మీరు సూపర్ సార్. ఇలాంటి వాటికి ఏం తక్కువ లేదు కానీ, అరే మీకు ఓపెన్ ఆఫర్ ఇస్తున్నాను ఈసారి. మీ తెలివితేటల మీద నాకు చాలా నమ్మకం ఉన్నది. ఓకే, ఓపెన్ బుక్, కానీ ఒక్క కండిషన్, మీరు దాంట్లో ఉన్నది మక్కి కాపీ చేయకండి, కొద్దిగా మార్చి రాయండి రా నాయన, ఎందుకంటే ఆడిట్లో పట్టుకుంటారు. ఓకే సార్ మీరు ఆ మాత్రం ఇచ్చేస్తే చాలు సార్, నేను చెల్లరైపోతాను. నీ బొందరా, నీ బొంద. సార్ ఎక్స్ట్రా ఆన్సర్ షీట్. సార్ ఎక్స్ట్రా పెన్ కావాలి సార్. సార్ ఎక్స్ట్రా గ్రాఫ్. సార్ ఎక్స్ట్రా క్వశ్చన్ పేపర్ సార్. ఎక్స్ట్రా క్వశ్చన్ పేపర్ ఏంట్రా? సార్ మీరు ఇంగ్లీష్ క్వశ్చన్ పేపర్ ఇచ్చారు సార్, నేను తెలుగు ప్రిపేర్ అయ్యి వచ్చాను. బాగుందిరా, అలా ఇచ్చి ఇలా ఇచ్చి నేను రాసేస్తాను ఈ ఎగ్జామ్ కూడా. ఇచ్చి ఇలా ఇచ్చి బుద్ధి లేదు. ఏరా ఎలా రాస్తున్నావు ఎగ్జామ్? సార్ ఎక్స్ట్రా హ్యాండ్ కావాలి సార్. ఏంట్రా ఎక్స్ట్రా హ్యాండ్? లెఫ్ట్ హ్యాండా రైట్ హ్యాండా? సార్ రాసి చెయ్యి నొప్పి వస్తుంది సార్. అలా కాదు, నువ్వు అన్ని ఒక్క దగ్గర కట్టించేసి నాకు ఇచ్చి నేను ఎన్ని మార్కులు వేయాలని వేస్తాను. రాయి, నీకు వచ్చింది రాయి. ఇది మనకి అట్టే అనుకుంటుంది. సూపర్. ఏంట్రా రామారావు అది? చిట్టీలేంట్రా? ఓపెన్ బుక్ చెప్పానుగా సార్, నాకు ఇది అలవాటు అయిపోయింది సార్. కొంచెం వాడు. మీరు బాగుపడరా. అండ్ చిట్టీలు తీసే. అరే ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నావు సార్ అతని దగ్గర ఏం తొంగి చూస్తున్నావు? ఇక్కడ పుస్తకంలో చాలా చిన్న అక్షరాలు ఉన్నాయి సార్, వాడు పెద్దగా బాగా రాస్తున్నాడు. ఓ పని చేయి, నా అర్థాలు ఇస్తాను, చూసి రాసుకో. ఓకే సార్. రాయ్, నువ్వు రాసుకోరా. ఈ కేక్ వస్తే కేక్ సూపర్. ఏంటి ఏం లేదు సార్. ఏంట్రా బాబు అలా పెడుతున్నావు?
సార్ ఓపెన్ బుక్ అన్నారు సార్, అందుకని చెప్పి దాంట్లో చించి పెట్టాలేమో అనుకున్నాను సార్. అయ్యా రామా, అలా కదా, బుక్, క్వశ్చన్ పేపర్, ఆన్సర్ షీట్ ఇచ్చేసండి, నేను వేసుకుంటాను మార్కులు. వదిలే. అరే టైం అయిపోయింది, టైం అప్. ఆన్సర్ షీట్లు ఇవ్వండి అందరు. ఏంట్రా బుక్ కూడా ఇస్తున్నావు? అరే నేను చెప్పింది ఎగ్జామ్ పేపర్ రా, మేము చూసి రాసుకోమన్నాను. బుక్ కూడా దీనికి కట్టేయకండి రా. ఇదేంట్రా క్వశ్చన్ పేపర్ ఇస్తున్నావు? ఓ, క్వశ్చన్ పేపర్ తో పాటు ఆన్సర్ షీట్. అరే ఇంటికి తీసుకెళ్ళరా క్వశ్చన్ పేపర్, మళ్ళీ ఫెయిల్ అయితే నెక్స్ట్ ఇయర్ పోతుంది. రామారావు ఏమైందిరా? సార్ లాస్ట్ క్వశ్చన్ సార్, లాస్ట్ ఆన్సర్. అరే నువ్వు ఇవ్వకపోతే నీ ఫ్రెండ్స్ తో పాటు నువ్వు వేరే క్లాస్కి వెళ్ళవు, ఇక్కడనే ఉంటావు. చెప్పు, ఉంటావా? సార్ మా గర్ల్ ఫ్రెండ్ మిస్ అయిపోతుంది. ఎగ్జామ్ బాగానే రాసా, కానీ ఒక డౌట్. జిగునాథము మొత్తం నా దాంట్లో కాపీ కొట్టి ఇద్దరికి సేమ్ మార్క్స్ వస్తాయని డౌట్. ఏమంటారు మాస్టర్? చూసినా సరిగా నేను తెలుగు ఇంగ్లీష్ రాసేసా తెలుసా? ఆ సూపర్ నువ్వు గొప్ప పాప మీరు ఇద్దరు. నేను నువ్వేం తప్పుతున్నావా? ఆ విషయం నువ్వే చెప్పాలి, అందరూ గొప్ప మాస్టర్ కూడా. సరిపోయారు అందరూ. 10 నిమిషాల్లో మన జాతకాలన్నీ బయటపడితే ఎలాగో. అది నిజమేరా బాబు. ఏంట్రా రామారావు, జగన్నాథ స్వామి ఆలయం ఎక్కడ ఉందని క్వశ్చన్ వేస్తే చపాతి అని రాసావేంట్రా? సార్ మీరే కదా సార్ పుస్తకంలో ఉన్నదన్నట్టు రాయొద్దు అన్నారు, అందులో పూరి అని ఉంది, ఈయన చపాతి అని రాదు. నయం పరోటా రాయలేదు ఇంకా. ఓకే కూర్చో. ప్రకాష్ సార్ వాటర్ ఫార్ములా అంటే ఏం రాశావు? సార్ H2O సార్, కరెక్టే కదా? అది H2O అంటే HIJKLMNO, H2O. నీ మిమ్మల్ని బాగుపరచడం నా వల్ల కాదురా. అరే కమలమూర్తి, మీకు తెలిసిన ఒక లాంగ్వేజ్ రాయమంటే ఇదేంట్రా పైథాన్ అని చూపిస్తే కూడా రాయలేదు. అంటే సార్ నాకు సర్పదోషం ఉంది సార్, అందుకోసం నేను పైథాన్ రాలేదు సార్. బాగానే ఉందిరా నీ ఆన్సర్. ఇలా అయితే ఎలా బాగుపడతారో ఏమో. కమూర్తి బుస్. నానా సీతాపతి, నీ ఆన్సర్ ఏంట్రా సగమే ఉంది. సార్ మీరు ఓపెన్ బుక్ అన్నారు కదా సార్, 18వ పేజ్ వరకే ఉంది సార్, తర్వాత టెక్స్ట్ బుక్ లో పేపర్స్ లేవు. ఓ నీ పక్క కూర్చుంటాడు రామారావు, పేపర్ చింపి పడవలు చేస్తున్నాడు. అదేనా? అందుకే సార్ ఈ పడవ చేసి ఇచ్చాడు నాకు. మీరు బాగుపడతారు. నానా పరావు, ఇంగ్లీష్ ఎగ్జామ్ తెలుగులో రాసావేంట్రా? సార్ ఆన్సర్ కరెక్టే రాశాను సార్, నాకు భాషా విభేదాలు ఏం లేవు. ఓహో, నువ్వు నన్ను తర్జుమా చేసుకోమన్నావు అన్నమాట. బాగుందిరా నాయన. ఇలా అయితే ఎలా రా, తెలుగు భాషలో రాయమంటే ఇంగ్లీష్ లో రాస్తారు. అంతరించిపోతున్న తెలుగు భాషను ఉత్తరించడానికి వచ్చిన మహాత్ముడిగా నువ్వు. మీకు ఇలా అర్థమైందా? మిమ్మల్ని ఎవరు బాగుపడతలేదు. ఇప్పుడు ఒక ప్రవక్త పేరు రాయదండి, క్వశ్చన్ లో ఇస్తే 17వ పేజీలో ఆన్సర్ ఉంటుంది. ఏ బలం రాయకుండా పెరిగిన రాసావేంట్రా? సార్ మీరే కదా సార్ చెప్పారు. అంటే నేను చెప్పింది నాకే చెప్తున్నావు అనమాట. ఓకే, మక్కి రాయొద్దంటే కేఏ పాల్ బదులు పెరగని రాశారు, అంతేగా? అంతే సార్. శబాష్, నాకు అర్థమైందిరా. మా ఇంట్లో పెరుగులేదు, నీ తెలివితేటలకు తిరుగులేదు. అరే మీకు చదివేలాగో అవ్వలేదు, కానీ రేపు కాలేజ్ డే సెలబ్రేషన్స్ ఉన్నాయి, ఏదో ఒకటి పర్ఫార్మెన్స్ చేసి తగలకండిరా. దీనికి మాత్రం తక్కువ లేదురా. చదువుకు దాకా చెప్పేస్తే ఓ పనైపోతుంది బాబు, బుక్స్ను అడగే ఎక్కిస్తే ఓ పనైపోతుంది బాబు, రోడ్డులు సర్వే చేసేస్తే ఓ పనైపోతుంది బాబు, ఊరును మొత్తం చుట్టొస్తే ఓ పనైపోతుంది బాబు, ఓ పనైపోయింది బాబు.